నువ్వు అంటున్నావు వీళ్ళు వాళ్ళు నన్ను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వినండి, నీకంటూ టైం ఉంది, నీకంటూ సమయం ఉంది. దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. ఇక ఆ టైం వచ్చేంత వరకు వేచి ఉండు, కనిపెట్టుకొని ఉండు. వచ్చిందా ఇక నీ కోసం దేవుడే దిగొస్తాడు. వచ్చిందా ఇక నీ కోసం దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ పాతాళం లాగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ వందకాల శక్తులు కానీ మానవాతీత శక్తులు కానీ ఎంతమంది నేను అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ నీ టైం వచ్చినట్లయితే చాలు. నువ్వు ఏ స్థాయిలో ఉండాలో దేవుడు నిన్ను ఆ స్థాయిలో ఉంచబోతున్నాడు. నువ్వు ఏ వ్యాపారం చేయాలో నువ్వు ఆ వ్యాపారం చేసే విధంగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఏ సేవ చేయాలో ఆ సేవ చేసే విధంగా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. నీ టైం కోసం వెయిట్ చేయాలి. యేసయ్య కూడా రెండో రాకడలో తన టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. వినండి సోదరుడా సోదరి, నీ జీవితంలో ఉన్న ఆ టైం ఏంటో నువ్వు కనుక్కోవాలి. వేచి ఉండాలి. ఆ సమయం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. రోజు రాసిపెట్టి ఉన్నాడు, ఒక గడియ రాసిపెట్టి ఉన్నాడు. ఇక ఆ టైం కోసం వెయిట్ చేయి. దేవుని యొక్క సన్నిధిలో దీనత్వం గలవాడవై, అహంకారం లేకుండా, గర్వం లేకుండా దీనత్వంతో దేవుని యొక్క సన్నిధిలో గనుక నీవు ఆ టైం కోసం వెయిట్ చేసినట్లయితే ఇక నిశ్చయంగా దేవుడే నిన్ను లేపుతాడు.